బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కోటి విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పొన్నాడి రవిశంకర్, పైరా చిరంజీవి 2025లో ఓ ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టి 646.361 గ్రామాల బంగారాన్ని దోచుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇద్దరు నిందితులను తాజాగా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అమలాపురం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. నోటోరియస్ రెండు క్రిమినల్స్ కానీ ప్రాపర్టీ అఫెండర్స్ కానీ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తే అంటే గత సంవత్సరం ఆగస్ట్ నెలలో 31 ఇది డేట్లో కొత్తపేటలో ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. దీంట్లో కొంతమంది అఫెండర్స్ ఒక హౌస్కి వెళ్ళి అక్కడ బోల్ట్ అంటే డోర్ లాక్ బ్రేక్ చేసి అప్పుడు అక్కడ ఇంట్లో కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఒకడే ఉంటారు. అప్పుడు డోర్ లాక్ చేసి లోపల వెళ్ళి ఇంపార్టెంట్ ఇది ఐటమ్స్కి దొంగతనం చేయడం జరిగింది. సో అది తర్వాత టీమ్స్ సిసిఎస్ టీమ్స్ అండ్ పోలీస్ టీమ్స్ గాట్ ఇన్ టు యాక్షన్. అప్పుడు నుంచి డిఫరెంట్ టీమ్ చేసి వాళ్ళు కంటిన్యూస్గా ఇది సర్వేలెన్స్ పెట్టి సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అనాలిసిస్ చేసి అంత ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. యాజ్ అ రిజల్ట్ నిన్న మేము 2 చాలా నోటోరియస్ అఫెండర్స్కి పట్టుకున్నాము. ఫస్ట్ ఈజ్ పొన్నాడ రవిశంకర్ అక్క వీరాబాబు, సెకండ్ ఈజ్ వైరా చిరంజీవి. ఇది ఇద్దరికి నిన్న కొత్తపేట నుంచి అండ్ ఇది అన్నపతి నుంచి పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెప్తే అంటే ఇది వీరాబాబు మీద ప్రీవియస్ ఐ థింక్ 120 బర్గ్లరీ కేసెస్లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యారు. సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ నోటోరియస్ ఇస్ దిస్ పర్సన్. ఇది వీరా చిరంజీవి అంటే అతను కూడా ప్రీవియస్ ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది వీరాబాబు 29 నవంబర్ 2024లో జైలు నుంచి బయట వచ్చారు. అది తర్వాత ఇమీడియట్గా ఈ స్టార్టెడ్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ యాక్టివిటీస్ అండ్ అది చిరంజీవితో ప్లాన్ చేసి ఈ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. సో మనకి అంటే ఇది రీసెంట్గా అది అక్రాస్ 3 డిస్ట్రిక్ట్స్ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మన కోనసీమ